ఈజీగా టేస్టీగా రొయ్యల ఈగురిని ప్రిపేర్ చేసుకుందామా? శుభ్రం చేసి పెట్టిన అర కేజీ రొయ్యల్ని తీసుకోండి. వీటిని 1 లీటర్ వాటర్లో 1 పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యల ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకోండి. 1 నిమ్మకాయ చెక్కని, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత వాటర్ అన్ని సపరేట్ చేసేసుకోండి. నేను చూపించిన దినుసులన్నీ కూడా ఈ విధంగా తీసుకోవాలి. వీటిని బాండిలోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చల్లారనిచ్చేసి మనం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే బాండిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 కప్ దాకా ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. 2 టమాటాల ప్యూరీని కూడా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉడికించిన రొయ్య ముక్కలు అలాగే 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు కట్ చేసి దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న దినుసులన్నీ కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకున్నాక ఫైనల్ గా కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఇగురు రెడీ.